సార్, అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దుబారా ఖర్చుల మీద అందరూ కూడా ఇప్పుడు ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. దానికి సంబంధించిన వీళ్ళు చేసిన దుబారాను మనం ఒకసారి చూస్తే, రీసెంట్‌గా జనాలందరూ ఆశ్చర్యపోతున్న అదేంటంటే 3.6 క్రోర్స్ ఎగ్ పఫ్స్ కోసం అంట సార్. తాడేపల్లి ప్యాలెస్‌లో ఎగ్ పఫ్‌ల కోసం గత 5 సంవత్సరాల్లో 3.6 క్రోర్స్ వాళ్ళు ఖర్చు పెట్టిన పరిస్థితి అని చెప్తున్నారు. దాంతోపాటు ఇంకా లిస్ట్ కూడా ఉంది సార్. అంటే 700 కోట్లు ఏదైతే మార్కింగ్ స్టోన్స్ కోసం 700 కోట్లు వృధా దుబారా చేశారు. దాంతోపాటు 13 కోట్ల రూపాయలు పాస్ బుక్ల మీద ఫోటో వేయించుకోవటానికి, దాంతోపాటు 600 కోట్లు రిషికొండ అక్కడ చూసుకుంటే బాత్రూములు అవన్నీ, దాంతోపాటు 3.5 క్రోర్స్, దాంతోపాటు ఇదేంటి ఫెన్సింగ్ ప్యాలెస్ కి, తాడేపల్లి ప్యాలెస్ ఫెన్సింగ్ కోసం 3.5 క్రోర్స్ రూపీస్. అంటే ఇలాగా ప్రజాధనాన్ని మొత్తం దుబారా చేశారు. అంటే పరిపాలన చేసే పద్ధతి తెలియలేదు అని చెప్పి వాళ్ళు చేసిన ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్న పరిస్థితి. ఎలా చూస్తారు సార్ ఈ ఎగ్ పఫ్ వ్యవహారం? ఎగ్ పఫ్సే కాదు, ఈ రోజు ఇంకా కొత్తవి కూడా వచ్చాయి. ఏంటి, తాడేపల్లి ప్యాలెస్ కి అక్కడ ఫ్యాన్లు ఎంత పెట్టుకున్నారు, లోటస్ పాండ్ ఇక్కడ హైదరాబాద్ లో ఇక్కడ ఎలక్ట్రిఫికేషన్ కి ఎంత ఖర్చు పెట్టారు, ఇక్కడ బాత్ టబ్ 12 లక్షలతో ఎలా కొన్నారు మనం చూసాం. ఋషికొండలోనే కాదు, ఏది 15 లక్షలతో అక్కడ ఏంటది కమోడ్ సార్, 36 లక్షలతో బంగారపు కమోడ్, 36 లక్షలతో ఏంటి అది బాత్ టబ్ ఎక్కడ ఋషికొండ. అది కనీసం గవర్నమెంట్ దనే ఏదో చెప్తున్నారు. అది సరే, అసలు లోటస్ పాండ్ లో 12 లక్షలతో బాత్రూమ్, అక్కడ బాత్ టబ్. తాడేపల్లిలో కమోడ్ మళ్ళీ అదొక 10 లక్షలు. మనం ఎలక్ట్రికల్ ఖర్చుల కిందే నీకు దగ్గర 2-3 కోట్లు వాడారని. అక్కడ సోలార్ ఫెన్సింగ్ ఇంటి చుట్టూ తాడేపల్లి ప్యాలెస్. 1 కిలోమీటర్ రోడ్ వేయటానికి నీకు 2 కోట్లు ఇక్కడ తన ఇంటికి మొత్తం రోడ్డు వేయించుకున్న పరిస్థితి. ఆ రోడ్డు మీద వచ్చే వాళ్ళందరినీ మళ్ళీ ఎవరిని రానియకుండా చెక్ పోస్టులు పెట్టి ఆపేయటం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం. సార్, ఆ రూట్ లో తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళే రూట్ లో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏముందో ప్రజలు చూశారు, కానీ అంతకుముందు 5 సంవత్సరాలు అసలు లోపలికి వెళ్ళిన పరిస్థితి లేసారు. తర్వాత సోషల్ మీడియాలో కూడా వీడియోలు చాలా మంది చేస్తారు, ఏంట్రా ఇట్లా ఉంది అన్న పరిస్థితి. అదేదో ఎలుకలు పట్టుకోవడానికి ఎంత 1,36,00,000. అవును, దానికి కూడా ఇప్పుడు మీరన్నది ఎగ్ పఫ్స్ 3.6 క్రోర్స్ సార్. సంపన్న సీఎం ఆయన, కాస్ట్లీ సీఎం, దేశంలోనే సంపన్న సీఎం. కాబట్టి ఎంత సంపన్న సీఎం అయ్యా అంటే 3.5 కోట్ల ఎగ్ పఫ్స్ తినేంత సంపన్న సీఎం. ఎలుకలు పట్టుకోవడానికి 1,30,00,000 ఖర్చు పెట్టే అంత కాస్ట్లీ సీఎం. టెంపుల్ సెట్టింగ్ వేసేది సార్, చూసారు మీరు అంతకుముందు? అది కూడా వచ్చింది ఇవాళ. ఆ టెంపుల్ సెట్టింగ్ల కోసం 3 కోట్లు ఖర్చు పెట్టాడని. ఇక్కడ తిరుపతి స్వామివారి సెట్టింగ్ ఇంట్లో వేసుకున్నాడు, దేవుణ్ణి ఆయన దగ్గర తీసుకెళ్లాడు. ఉగాది పండగ మళ్ళీ ఇంకొక సెట్టింగ్. అక్కడ ఆమె ఎవరో వాళ్ళ ఇంటి పక్క ఆమె, ఎక్కడ పులివెందల్లో ఆమె ఇంటీరియర్ ఏదో పెట్టుకున్నట్టుంది డెకార్. ఆమెకి కాంట్రాక్ట్లు ఇవ్వటం కోసం ఋషికొండలో ఈ ఇంటీరియర్ ఆమెకే ఇచ్చారు. తాడేపల్లి తర్వాత ఈ లోటస్ పాండ్ ప్యాలెస్, ఎలా ప్రభుత్వ ధనం పప్పు బెల్లాల్లాగా ఖర్చు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఇంటికి ఇంత ఖర్చు పెట్టాడు కదా, లోటస్ పాండ్ ఇంటికి ఇంత ఖర్చు పెట్టాడు కదా. ఇప్పుడు మీరు అన్నారు ఏంటి, సర్వే రాళ్ళకింత 700 మార్కింగ్ స్టోన్స్ 700 crores సార్. 700 కోట్లు సర్వే రాళ్లకు వాడాడంటే గుంతలు పూడ్చడానికి 200 కోట్లు ఇవ్వడానికి చేతులు రాలి. ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు గుంతలమయం. అసలు బస్సులన్నీ ధ్వంసం అయ్యాయి, జనానికి నడువులు కదిలిపోతున్నాయి ఆ రోడ్ల మీద. ఆంధ్రప్రదేశ్ రోడ్ల గురించి కేసీఆర్ ఎగతాళి చేశాడు, ఆంధ్రప్రదేశ్ రోడ్ల గుంతల గురించి కేటీఆర్ ఎగతాళి చేశాడు, హరీష్ రావు ఎగతాళి చేశాడు. అయినా అతనికి సిగ్గు రాల. జగన్మోహన్ రెడ్డి తన ఇంటికి ఇంత ఖర్చు పెట్టాడే, నీకు 230 కోట్లతో మొత్తం రాష్ట్రం అంతా గుంతలు పూడ్చవచ్చు. ఇప్పుడు చంద్రబాబు 2 నెలల్లో గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టాడు. ఫస్ట్ ప్రయారిటీ రోడ్ల మీద గుంతలు ఉండటానికి వీల్లేదంటూ 236 కోట్లు దానికి బడ్జెట్ ఖర్చు పెట్టాడు, కేటాయించుకున్నారు. ఇవాళ మనం చూసాం ఒక రోడ్ల గుంతలే కాదు, నువ్వు ఇంకోటి ఏదో చెప్పారు మీరు, ఏది సర్వే రాళ్ళు కాకుండా పాస్బుక్ మీద ఫోటో సార్ 13 కోట్లు,
600 కోట్లు రిషికొండ 3.5 రైతులే ఆ పాస్ పుస్తకాలని కాల్ చేశారు. ఇవాళ ఉందా నీ పాస్ పుస్తకం మీద? ఫోటో లేదు, బుక్ లేదు. అదొక పెద్ద స్కామ్. ఏది శాశ్వత భూ హక్కు పథకం అని చెప్పి అవును. రైతుల భూముల్ని పెద్ద ఎత్తున ఫ్రీ హోల్డ్లో పెట్టి 13 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్లో పెట్టారు. 8 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం చేసేశారు. ఇక్కడ రాయలసీమలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక భూ బకాసురుడిగా మారిన పరిస్థితి. అతని కుటుంబం పేరు మీద, అతని తమ్ముళ్ళు, అతని కొడుకు, భార్య, బినామీల పేరు మీద ఎస్టేట్ భూములు, జమీందారీ భూములు రెగ్యులరైజ్ చేసుకోవటం. 3 జిల్లాల్లో మొత్తం అంతా తుడిచిపెట్టేశారు. అప్పుడు అక్కడ ఉత్తరాంధ్రలో భూబకాసురులు, అటు ఒక బ్యాచ్, ఎవరు విశాఖపట్నంలో ఎంవివి సత్యనారాయణ, విజయసాయి రెడ్డి, గుడివాడ అమర్నాథ్, జవహర్ రెడ్డి గారు, మన జవహర్ రెడ్డి గారు. జవహర్ రెడ్డి గారు అయితే అసలు మరి భోగాపురం విమానాశ్రయ భూములన్నీ కూడా కేవలం దీనికోసమే ఆ జీవోలు ప్రత్యేకంగా ఇచ్చారని అవును ఫ్రీ హోల్డ్ చేయటం, వీళ్ళు వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవటం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి అటు వృధా వినియోగం, ఇటు దారి మళ్ళించటం, తన వాళ్ళకి తినపెట్టడం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని విమర్శించాడు, తినుకో, దోచుకో, పంచుకో అని. అది ఇతనికే వర్తిస్తుంది. తినటం, దోచటం, పంచుకోవటం మనకు కనపడుతోంది జగన్మోహన్ రెడ్డి. ఎంత వేస్ట్ అంటే స్పెషల్ ఫ్లైట్స్, మొత్తం లండన్ కూడా ఫ్లైట్ కి వెళ్ళారు కదా సార్, మొన్న చూసాను సార్ ఫోటో. ఇప్పుడు వెళ్ళడే మొత్తం ఎకానమీ క్లాస్ లో వెనకెక్కడ కూర్చొని ఇట్లా. అది ప్రజాధనంతో నువ్వు స్పెషల్ ఫ్లైట్స్ లో వెళ్తావా? ఇప్పుడు ముఖ్యమంత్రిగా నువ్వు ఈ విహారానికి స్పెషల్ ఫ్లైట్స్ తీసుకెళ్ళిన వాడివి నిజంగా ఇప్పుడు వెళ్ళొచ్చు కదా. అంటే ప్రజాధనం అంటే వీళ్ళకి ఎంత చులకనో ఇక్కడ కనపడుతుంది. 2 కిలోమీటర్లు వెళ్ళటానికి హెలికాప్టర్స్ వాడాడు. అవును, తెనాల నుంచి తాడేపల్లి ఎంత దూరం? ఎవరన్నా హెలికాప్టర్ తీసుకెళ్తాడా? ఆ వెంకటాయపాలెం మరీ ఘోరం. నాకు తెలిసిన ప్లేస్ వెంకటాయపాలెం, నువ్వు తాడేపల్లి అరగంటలో వెళ్ళొచ్చు సార్ ఇక్కడికి. వెంకటాయపాలెం మరీ పావుగంటే. దానికి నువ్వు హెలికాప్టర్ తీసుకెళ్ళావంటే పేదల డబ్బు ఎంతగా దోచేశాడు, ఎంత వృధా చేశాడో మనకి ఇక్కడే కనపడుతుంది. 30 కోట్లతో నువ్వు తాడేపల్లి ఇంటి చుట్టూతో ఫెన్స్ వేయించుకుంటావా? 100 కోట్లు తన ఇళ్ల యొక్క మరమ్మతులకి ఖర్చు చేసిన పరిస్థితి అన్నమాట. వీటన్నిటిపైన విచారణ గనక జరిపినట్లయితే జగన్మోహన్ రెడ్డి జైలుకే.